Hello everyone, వెల్కమ్ టు స్టడీ డేస్ ఛానల్. ఐఎమ్ యువర్ స్వాతిప్రియ నందికట్టి. సో మనం ఈరోజు ఈ వీడియోలో డిఎస్సిలో ఎస్జిటి కంటెంట్లో 8/8 ఎలా మనం క్రాక్ చేసుకోవాలి, ఎలా మనం సంపాదించుకోవాలి, ఎలా ప్రిపేర్ అయితే వస్తాయి అనే క్వశ్చన్స్కి ఆన్సర్స్తో పాటుగా నెక్స్ట్ మన ప్లానింగ్ ఏంటో కూడా చెప్పబోతున్నాను. ఓకేనా? రైట్, ఇక చూడండి అందరూ కూడా డిఎస్సి ఎస్జిటి సిలబస్ అండి. ఆల్రెడీ మీరు అందరూ చదివే ఉంటారు. చదివినప్పటికీ కూడా టైం తక్కువ ఉన్నంత వల్ల చాలా మందికి కొన్ని టాపిక్స్ అనేవి ఇంకా ఫుల్ ప్లెజ్‌గా కంప్లీట్ అవ్వకపోవచ్చు. కాబట్టి టైం తక్కువగా ఉన్నప్పుడు మనం స్మార్ట్‌గా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ 6 డేస్‌లో కూడా నేను ఇక్కడ మనం చెప్పిన సిలబస్‌లో టాపిక్స్ లైక్ పోయెట్స్ గురించి గాని, ప్రొనౌన్సియేషన్, గ్రామర్, రైటింగ్ స్కిల్స్ అన్నిటికి సంబంధించిన వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తానండి. సో, ఒకసారి చూడండి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే పోయెట్స్ అండి. అలాగే ఎస్సేయిస్ట్, నావెలిస్ట్, డ్రామటిస్ట్స్ అండ్ దేర్ వర్క్స్ అండి. సో, వారు రాసిన రచనలు. ఆ పోయెట్ పేరు, అతను రాసిన రచనలు, అతనికొచ్చిన బిరుదులు, అదేవిధంగా అతను టెక్స్ట్ బుక్‌లో ఏ లెసన్ రాశారు అనే విషయాలన్నీ కూడా మనం షార్ట్‌కట్‌గా నేర్చుకుందాం. అంటే ట్రిక్స్‌తో నేర్చుకుందాం. ఆ పోయెట్ పేరు చదివి అతని వర్క్ చదివితే మనకి గుర్తుండదు. దానికి దీనికి ఒక కోడ్ పెట్టుకొని నేర్చుకుందాం. సో, ఆ కోడ్స్ అన్నీ కూడా వీడియో రూపంలో మీకు అందిస్తాను. ఆల్రెడీ ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. ఈసారి లాంగ్ వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. సో, ఇదొక కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ ప్రొనౌన్సియేషన్ అండి. ఫోనెటిక్స్ ఉంటుంది కదా మనకి. ఫోనెటిక్స్ మీద, సౌండ్స్ మీద, డిప్థాంగ్స్, మోనోథాంగ్స్, వోవెల్స్, సెమీ వోవెల్స్, సో, అవన్నీ ఉంటాయి కదా! వాటికి సంబంధించిన కంటెంట్ మీద బిట్స్ అన్నీ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఎక్కడ కూడా ఒక్కటి కూడా మిస్ కాకుండా. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రామర్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో 8 కైండ్స్ ఉంటాయి కదా! వాటి మీద కూడా మనం ఒక వీడియో తీసుకుందాం. టెన్సెస్ మీద సెపరేట్‌గా ఒక వీడియో, ఆర్టికల్స్ మీద వీడియో, అండ్ ప్రిపోజిషన్స్ అలాగే టైటిల్స్ మీద కూడా మనం వీడియోస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అండ్ రైటింగ్ స్కిల్స్ అండి. రైటింగ్ స్కిల్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంటే మీరు రాయక్కర్లేదు. కానీ ఆ స్కిల్స్ మీద మిమ్మల్ని అయితే గనుక క్వెషన్స్ అనేవి అడుగుతారు. సో, ఒక స్టోరీ రైటింగ్ రాస్తున్నప్పుడు మనం ఎలాంటి ఫార్మాట్‌లో రాయాలి? ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి? ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద మిమ్మల్ని ఎగ్జామ్‌లో క్వెషన్స్ అడుగుతారు. అదేవిధంగా ఒక ఎస్సే రాస్తున్నప్పుడు ఎలా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి? లెటర్ రైటింగ్‌లో మనకి లెటర్ రైటింగ్స్ కైండ్స్ ఎలా ఉంటాయి? సో, ఎలా విష్ చేయాలి? ఎలా ఎండింగ్ చేయాలి? బాడీ ఆఫ్ ది లెటర్ ముందు ఏం రాస్తాము? తర్వాత ఏం రాస్తాము? సో, అనే వాటి మీద క్వెషన్స్ అనేవి మిమ్మల్ని అడుగుతూ ఉంటారండి. సో, వాటికి సంబంధించిన క్వెషన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. సో, మన అప్‌కమింగ్ వీడియోస్‌లో రేపటి నుంచి మొదలవుతుందండి మనకి. సో, మనకి కానిస్టేబుల్ మెయిన్స్ ఆల్రెడీ మీరు మన ఛానల్ చూసినట్లయితే గనుక కానిస్టేబుల్ మెయిన్స్‌కి నేను పర్ డే 3, 4 వీడియోస్ కూడా అప్‌లోడ్ చేశాను. వాళ్ళందరికీ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేశాను. వాళ్ళందరూ చూసారు. అదేవిధంగా లాస్ట్ కీ పెట్టినప్పుడు కూడా వాళ్ళకొచ్చిన మార్క్స్ కూడా వాళ్ళు చెప్పారండి. మాక్సిమం అందరికీ కూడా 20+ మార్క్స్ వచ్చాయి 30కి. సో, అలా ఉంటాయండి మన క్లాసెస్ అనేవి. ఎక్కడ కూడా మీకు టైం వేస్ట్ అనేది ఉండదు. ఖచ్చితంగా ఆ బిట్ వస్తుంది. దాన్ని కూడా షార్ట్ కట్‌లో ఎలా చేయాలి? అంటే గ్రామర్ నాలెడ్జ్ మీకు లేకపోయినా సరే బిట్ చేసేలాగా నేను మిమ్మల్ని రెడీ చేస్తాను. ఎందుకు అంటే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి, ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసుకోవడం అనేది షార్ట్ కట్స్‌లో మనం చేసుకోవచ్చు. ఆప్షన్స్ లేకుండా డైరెక్ట్‌గా నిన్నే ఆన్సర్ రాయమంటే ఖచ్చితంగా గ్రామర్ నేర్చుకోవాలి. కానీ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి, మనం కొన్ని లాజిక్స్ ఫాలో అయితే ఈజీగా బిట్ అనేది ఎగ్జామ్‌లో చేసేయొచ్చు. సో, మనకి తక్కువ టైంలో ఫాలో అవ్వాల్సింది లాజిక్స్ అండి. స్మార్ట్ వర్క్ అనేది ఫాలో అవ్వాలి. సో, మీరందరూ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనుక వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్లానింగ్ మీకు నచ్చినట్లయితే. మన ప్లానింగ్ పరంగా మీకు అన్ని వీడియోస్ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. అదే విధంగా ప్రతి టాపిక్‌కి కూడా పీడిఎఫ్స్ కావాలి. చెప్పిన బిట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్‌లో కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ కూడా మీరు లింక్ యూజ్ చేసి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ప్రతి కాన్సెప్ట్‌కి పీడిఎఫ్స్ అనేవి అందులో ప్రొవైడ్ చేస్తాను. అలాగే క్విజెస్ కూడా అందులో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ 6 డేస్ డైలీ మీరు నా వీడియోస్ చూడడం ద్వారా ఇంగ్లీష్‌లో మాక్సిమం 8/8 మార్క్స్ స్కోర్ చేసే విధంగా మిమ్మల్ని రెడీ చేసే బాధ్యత నాది. ఓకేనా? ఇదంతా ఏంటంటే ఇదంతా చెప్పడం ఎందుకు డైరెక్ట్‌గా వీడియోనే చేసేయొచ్చు కదా అంటారు. కానీ మనం వీడియోస్ చేసే ముందు మనందరికీ ఒక క్లారిటీ ఉండాలి. ఆ ప్లానింగ్ అనేది మనం డిస్కస్ చేసుకోవాలి. అందరం యుద్ధానికి వెళ్ళబోతున్నాం. యుద్ధానికి వెళ్ళే ముందు ఖచ్చితంగా మనం ప్లానింగ్ డిస్కస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 'బాహుబలి' మూవీలో నెక్స్ట్ డే యుద్ధం చేయడానికంటే ముందు రోజు రాత్రి వాళ్ళందరూ కూర్చొని ఆ యుద్ధం ఎలా చేయాలి? ఆ త్రిశూల వ్యూహం ఎలా అనేది డిస్కస్ చేసుకున్నారు. దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అయ్యారు. సో, ఇక్కడ కూడా మనం అంతేనండి. మనం రేపటి నుంచి ఏ వీడియోస్ అప్‌లోడ్ చేస్తానో మీకు క్లియర్ కట్‌గా ఐడియా ఇచ్చాను. ఆ 8/8 అనేవి మనం ఎలా క్రాక్ చేయాలో కూడా మీకు చెప్పాను. సో, దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్
ఈ 6 డేస్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. మీకు చక్కగా నేర్పించేస్తాను. మీరు చక్కగా నేర్చేసుకోండి అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత రిమైనింగ్ 4 మార్క్స్ మెథడాలజీకి సంబంధించినవి కూడా మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాటికి కూడా ప్లానింగ్ వేసేసి అవి కూడా కంప్లీట్ చేసుకుందాం. 6 డేస్ అని కాదండి. ఈ లోపే కంప్లీట్ అయిపోతే వెల్ అండ్ గుడ్. ఒకవేళ మనకి 5 డేస్, 4 డేస్‌లో అయిపోయినాయి అంటే గనుక గుడ్ అండి. ఎందుకంటే నేను ఆల్రెడీ బయట ఇన్‌స్టిట్యూషన్స్‌లో కూడా చేసుకుంటూ మీకు వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. నాకు గనుక టైం ఉంటే పర్ డే 4 వీడియోస్ కూడా మీకు అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ అలా అప్‌లోడ్ చేసినట్లయితే గనుక మీకు వితిన్ 3 డేస్‌లోనే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో, మీరు వీడియోస్ మాత్రం ఒకటికి 2 సార్లు చూసుకుంటూ ఉండండి. ఎస్‌టిటి వరకైతే టైం ఉంది కాబట్టి కొంచెం వీడియోస్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఓకే. థాంక్ యూ. బాయ్.